పంచగవ్య ఏ విధంగా తయారవుతుంది? ఇందులో పంచగవ్యలో ఆవుకు సంబంధించిన ఏ పదార్థాలు ఉపయోగిస్తారు? ఈ పంచగవ్య అంటే ఆవు యొక్క 5 పదార్థాలు ఉన్నాయండి. ఆవు పాలు, ఆవు పెరుగు, ఆవు నెయ్యి, ఈ 3 మనం తీసుకుంటాం. అందువల్ల వీటి గురించి పెద్దగా తర్కించవలసిన అవసరం ఉండదు. ఇక తర్కించవలసిన అవసరం ఏంటంటే మీకు ఆవు యొక్క మూత్రము, ఆ తర్వాత గోమయం, ఆవు యొక్క పేడ, ఈ రెండింటి గురించి తెలుసుకోవాలి. ఈ 5 పదార్థాలని సరైన పాళ్లలో మిశ్రితం గావిస్తే మీకు వచ్చేదే ఒక వ్యాక్సిన్. నేను ఇలా మాట్లాడేటప్పుడు పల్లెటూరులో అంటే మా గద్వాల గ్రామంలో వాళ్ళు ఏమంటే వ్యాక్సిన్ అంటే ఏం సార్ అని అడిగారు. అయ్యా బాబు అదేం లేదు, టీకాకు వ్యాక్సిన్కు ఏమాత్రము డిఫరెన్స్ లేదు అని చెప్పాను. అంటే టీకాలు అంటే చాలా మంచిగున్నది సార్ అన్నారు. అప్పుడు మేము ముందుకెళ్ళానమాట. అంటే కొందరు అడిగారు ఇది సైంటిఫిక్గా ఎలా ప్రూవ్ చేయగలవు ఇది వ్యాక్సిన్ అని. అప్పుడు నేను సమాధానము ఇవ్వలేకపోయాను, కానీ ఇప్పుడు తయారైపోయింది. ఎందుకంటే సైంటిఫిక్ ఎట్లా ప్రూవ్ చేస్తాం? ఇప్పుడు మనము ఆవు పేడను తీసుకుంటామండి, దాన్ని ఏం చేస్తామంటే నీళ్ళల్లో కలుపుతాము, కలిపి గట్టిగా మంచిగా కలిపి స్లర్రీలాగా తయారు చేస్తాం. దాన్ని ఫిల్టర్ చేస్తాం. మన దగ్గర మన దోవతి ఉంటుంది కదా, ఆ 2 పొరల దోవతి వేసి చేసేస్తాం. ఆ కింద వచ్చే నీళ్ళు క్లియర్గా ఉంటాయి. నల్లటి పదార్థం అనుకోండి, బ్రౌన్ ఉండదు అనుకోండి, అది ఆ బట్టలో మిగిలిపోతుంది. ఆ కింద వచ్చిన నీటిలో, తేట నీటిలో బ్యాక్టీరియాలు ఉంటాయి, వైరస్లు ఉంటాయి, చిన్న చిన్న పెప్టైడ్లు ఉంటాయి, ఇంకా అన్నీ ఉంటాయి. వాటన్నింటినీ మనం అనలైజ్ చేయొచ్చు. ఈ బ్యాక్టీరియా, వైరస్ ఉన్నటువంటి ఈ గోమయ రసాన్ని తీసుకొని అందులో మీరు గోమూత్రాన్ని కలపాలి. కలిపినప్పుడు ఏమైందంటే ఈ బ్యాక్టీరియా, ఆ తర్వాత వైరస్లన్నీ చిన్న భిన్నమైపోతాయి. ఎందుకు అయిపోతాయి అంటే ఈ గోమూత్రం యొక్క pH 9 దాకా ఉంటుంది. 8.5 నుంచి 9 దాకా ఉంటుంది. వేరీ డిపెండ్ అపాన్. ఈ pHలో ఆ మైక్రోబ్స్ అంటే పురుగులు అంటే చిన్న చిన్న కణాలు ఉంటాయి, వైరస్లు, ఇవన్నీ బ్యాక్టీరియాలు ఉంటాయి కనుక బ్యాక్టీరియాలు మైక్రోబులు అంటారు. అవన్నీ చిట్లిపోతాయి. ఆ సెల్ వాల్ ఉంటుంది కదా, సెల్ మెంబ్రేన్ ఉంటుంది కదా, చిట్లిపోతాయి, నిర్జీవమైపోతాయి. ఆ నిర్జీవమైన పదార్థాన్ని మనం వ్యాక్సిన్ అంటాము. ఇప్పుడు భారత్ బయోటెక్ చేశారు కదా, వాళ్ళు కూడా ఇదే పద్ధతినే ఉపయోగించారు. వాళ్ళు తీసుకొని వాటిని ఒక టెంపరేచర్ ప్రెషర్లో పెడతారు ఆ కరోనా వైరస్ని. అప్పుడు అవి చిట్లిపోతాయి, చిన్న భిన్నంగా అయిపోతాయి. ఆ చిన్న చిన్న ముక్కల్నే వ్యాక్సిన్గా తయారు చేసి మనకి ఇస్తారు. ఇది మూల సూత్రం.